హరే కృష్ణ. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కోకాపేటలో జరుగుతున్న ఈ జన్మాష్టమి కల్చరల్ ఫెస్ట్కి రావడం జరిగింది. అసలు ఈ ఫెస్ట్ని ఇంత ఘనంగా జరపడానికి కారణాలు ఎంత చక్కగా చేశారో చూద్దారండి. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పుట్టిన వెంటనే తన తల్లిదండ్రులకు దూరం అయ్యే సంఘటన. ఆ సంఘటన ఎంత బాగా వేదికపై చూపించారో చూడండి. దర్శనానికి వెళ్తుంటే దర్శనం చేసుకునే ముందు అసలు ఎలా దర్శనం చేసుకోవాలో ఒక స్త్రీ పొద్దటి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి చక్కగా చెప్తూ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఈ కనిపించే 108 పీటల ఆధారంగా వేసే ప్రతి ఒక్కడుగు అంటే ఒక్కో పీటకి ఒక్కొక్కసారి హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ అలా 108 సార్లు పూర్తి చేసి దర్శనానికి వెళ్ళమని ఆమె చెప్పారు. ఆమె చెప్పినట్టుగానే ప్రారంభించి 108 సార్లు హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ 108 పీటల దాటుకుంటూ రాధాకృష్ణ దర్శనానికి వెళ్ళడం జరిగింది. రాధాకృష్ణులను ఎంత దివ్యంగా అలంకరించారో చూడండి. ఉయ్యాలలో చిన్ని కృష్ణుడు. దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఊయలోపవచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం దక్కటం, చివరి వరకు హరే కృష్ణ మంత్రాన్ని జపించడం చాలా బాగుంది. మన సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పటికీ మర్చిపోకూడదని వేదికపై ఈ చిన్నారులు చేసిన ప్రదర్శన చూడండి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు దేశంలోని ఇతర దేశాలలోనే ఇస్కాన్ టెంపుల్స్ 1000కి పైగా నిర్మించారు. అసలు ఈ ఇస్కాన్ టెంపుల్స్ నిర్మించింది ఎవరు అంటే ఈ హరే కృష్ణ సంస్థని స్థాపించింది ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఇప్పుడు మనం విజిట్ చేసిన ఈ హరే కృష్ణ హెరిటేజ్ టవర్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ టెంపుల్ నిర్మాణం స్టార్ట్ చేయకముందు ఇదంతా గోశాల. అయితే దీనికి పక్కనే అక్షయపాత్ర ఫౌండేషన్ ఉంది.
ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ అనేది రోజు మధ్యాహ్నం 23 లక్షల మంది పిల్లలకు భోజనం పెడుతుంది. అయితే ఈ గోశాల ట్రస్టీ వాళ్ళు ఒకప్పుడు అక్షయపాత్ర ఫౌండేషన్‌ని సపోర్ట్ చేసేవారు. అలాగే వాళ్ళే ఈ హరే కృష్ణ హెరిటేజ్ టవర్ టెంపుల్ కోసం 6 ఎకరాల భూమిని డొనేషన్‌గా ఇచ్చారు. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎకరం 100 కోట్లు అంటే 6 ఎకరాలు 600 కోట్ల భూమిని ఆయన ఈ టెంపుల్ కోసం డొనేషన్‌గా ఇచ్చారు. హరే కృష్ణ అనే సంస్థని స్థాపించడానికి, ఇస్కాన్ టెంపుల్స్ నిర్మించడానికి మూల కారణం భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారు. ఈయనే మొట్టమొదటి ఇస్కాన్ టెంపుల్ నిర్మించింది. ఈయన వల్లే మనం చూస్తున్న ఈ ఇస్కాన్ టెంపుల్స్. ప్రభుపాదుల వారి ఆశయం ఏంటంటే మన సనాతన ధర్మాన్ని, మన సంప్రదాయాలను, హరే కృష్ణ మంత్రాన్ని మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా వ్యాప్తి చెందాలని ఆయన 1965లో 65 సంవత్సరాల వయసులో జలదుత్ అనే షిప్లో అమెరికాలో మొట్టమొదటి అడుగు పెట్టారు. ప్రచారం చేసే ప్రయత్నంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ ప్రచారంలో వినడానికి ఎవరూ సహకరించలేదు. ఆ దేశాల గవర్నమెంట్స్ ఒప్పుకోలేదు. అయితే అలా ప్రయత్నం చేస్తూ 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 చివరికి న్యూయార్క్లో మొట్టమొదటి ఇస్కాన్ టెంపుల్ నిర్మించారు. రెండవది మన భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో స్థాపించి ఎంతోమంది జీవన శైలిలో మార్పు తీసుకొచ్చి వాళ్ళ గుండెల్లో కృష్ణ భక్తిని నిర్మించారు. అయితే ఇలా మొత్తం ఈ ప్రపంచంలో 1000కి పైగా ఇస్కాన్ టెంపుల్స్ నిర్మించారు. ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాల్లో ఎంతోమంది మన సనాతనాన్ని పాటిస్తుంటే మన దేశంలో వాళ్ళు మాత్రం కొంతమంది వాళ్ళ కల్చర్ని, వాళ్ళ సాంప్రదాయాలను పాటిస్తున్నారు. ఎంతోమంది దేశ విదేశీయుల నోటు నుండి హరే కృష్ణ అనే నామ జపాన్ని పలికేలా చేసిన వారే ఈ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారు. ఈయనే ద గ్రేట్ ప్రభుపాదుల వారు. ఈయనే ఇస్కాన్ టెంపుల్స్ని, హరే కృష్ణ అనే సంస్థని స్థాపించింది. ఆయన ఆధ్వర్యంలో స్థాపించిన హరే కృష్ణ సంస్థ ద్వారా ఆయన శిష్యులు ఈ హరే కృష్ణ హెరిటేజ్ టవర్ టెంపుల్లో రాధాకృష్ణుల వారు, సీతారాముల వారు, హితాయి ఘోరంగా, అలాగే వెంకటేశ్వర స్వామి అచ్చు తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించబోతున్నారు. ఇది ఆ టెంపుల్ ప్లానింగ్. చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్తో సమానంగా ఈ టెంపుల్ యొక్క హైట్ని ప్లాన్ చేశారు. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని మర్చిపోకూడదని ప్రస్తుతం ప్రభుపాదుల వారి శిష్యులు చేస్తున్న ఈ ప్రయత్నాలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ వీడియో ద్వారా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీలో ఎవరైనా ఇస్కాన్ టెంపుల్కి వెళితే ఏ ఊర్లో ఉందో, ఇస్కాన్ టెంపుల్లో ఎలా ఉందో, అలాగే మీకు ముందుగానే ప్రభుపాదుల వారి గురించి తెలిస్తే కామెంట్లో హరే కృష్ణ అని టైప్ చేసి ఏ ఊరు, ఏ ప్లేసు, ఎలా తెలుసు అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఇస్కాన్ టెంపుల్స్ యొక్క కథని, అంటే దీని వెనకాల ఉన్న కష్టాలని తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేయండి.